Hello everyone, welcome back to Wiki Math Studio YouTube channel. So before going to watch this video, please subscribe and after watching this video, please make a comment and do like. So మరి మనం లాస్ట్ క్లాస్ లో ఏం కంప్లీట్ చేయడం జరిగింది. సో లాస్ట్ క్లాస్ లో అయితే జియోమెట్రికల్ మీనింగ్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్ అనేటువంటి టాపిక్ లో మనం సో గ్రాఫ్ ఆఫ్ ది లీనియర్ పాలినామియల్ అనేటువంటిది అయితే చూడడం జరిగింది. సో ఏంటి అక్కడ మనం ఏం చూడడం జరిగింది. సో గ్రాఫ్ ఆఫ్ లీనియర్ పాలినామియల్ అనేటువంటిది ఏం చేస్తుంది, ఇస్ అ స్ట్రైట్ లైన్ అనేటువంటిది ఉంటుంది. ఆ స్ట్రైట్ లైన్ వచ్చేసి మనకు ఇచ్చినటువంటి ఎక్స్ యాక్సిస్ ని ఎక్కడ కట్ చేస్తుంది, -b/a, 0 పాయింట్ దగ్గర మనకు కట్ చేస్తుంది. కాబట్టి మనం x - b/a ని సో జీరో ఆఫ్ ఏ పాలినామియల్ దట్ ఈస్ లీనియర్ పాలినామియల్ కి x -b/a అనేటువంటిది జీరో అనేటువంటిది అయితే మనం లాస్ట్ క్లాస్ లో ఉన్నటువంటిది చెప్పడం జరిగింది. సో మరి ఈ క్లాస్ లో మనం ఏం చేద్దామంటే సో మనం ఫర్దర్ గా మనకు ఉన్నటువంటి పాలినామియల్ ఏంటి, సో క్వాడ్రాటిక్ పాలినామియల్, తర్వాత ఉన్నటువంటి పాలినామియల్ ఏంటి, క్యూబిక్ పాలినామియల్ అనమాట. సో నేను నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దాము, సో సేమ్ సో జియోమెట్రికల్ మీనింగ్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్ లో మనం సో క్వాడ్రాటిక్ పాలినామియల్ గురించి తెలుసుకుందాం. సో గ్రాఫ్ ఆఫ్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటి, సో గ్రాఫ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. సో దీని గురించి మనం ఈరోజు స్టడీ చేద్దాం అనమాట. సో ఓకే, సో మరి మీకు ఇక్కడ గ్రాఫ్ అనేటువంటి విజిబుల్ గా ఉంది కదా. సో గ్రాఫ్ వచ్చేసి ఏంటి, సో గ్రాఫ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేటువంటిది ఏ ఫార్మాట్ లో ఉంటుంది, సో మనందరికీ తెలిసినటువంటిది క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేటువంటిది ఏ ఫార్మాట్ లో ఉంటుంది అంటే సో p of x is equal to ఏ ఫార్మాట్ లో ఉంటుందంటే p of x is equal to ax² ప్లస్ bx ప్లస్ c ఈ ఫార్మాట్ లో ఉంటుంది, రైట్. సో ax² ప్లస్ bx ప్లస్ c అనేటువంటి ఫార్మాట్ లో మనకు క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేటువంటిది ఉంటుంది. సేమ్ ఆ ఫార్మాట్ లో నేను ఏం చేశాను, సో y is equal to x² - 3x ప్లస్ -4 ఈ యొక్క పాలినామియల్ అనేటువంటి తీసుకొని, సో నేను లాస్ట్ క్లాస్ లో చెప్పాను పాలినామియల్స్ అనేటువంటిది y కి అనేటువంటిది అసైన్ చేసుకోవాలి. ఎందుకంటే మన గ్రాఫ్ లో ఓన్లీ మనకు ఏమున్నాయి, x యాక్సిస్ అలాగే మనకు y యాక్సిస్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి సో మనం ఏం చేసాము, సో పాలినామియల్ p of x is equal to దేనికి అసైన్ చేసుకున్నాం, పాలినామియల్ p of x is equal to y అనేటువంటి ఒక వేరియబుల్ కి మనం అసైన్ చేసుకున్నాం అనమాట. సో ఇదే అండి ఇక్కడ మనం అసైన్ చేసినటువంటి పాలినామియల్. సో ఇక్కడ మనం ఏం చేసాము, సేమ్ లాస్ట్ క్లాస్ లోనే ఇక్కడ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ అనేటువంటి x తీసేసుకొని మనం డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ అనేటువంటి y అప్టైన్ చేస్తాం. సో అలా అప్టైన్ చేసి ఫైనల్ గా మనం ఏం చేయాలి, సో గ్రాఫ్ అనేటువంటిది ప్లాట్ చేయాలి. సో లాస్ట్ క్లాస్ లో అయితే నేను నా హ్యాండ్ తో డ్రా చేయడం జరిగింది. సో బట్ ఈ క్లాస్ లో అయితే కొంచెం ఇది కొంచెం టఫ్ కాబట్టి డ్రా చేయడం అనేటువంటిది ఈజీనే, బట్ ఇక్కడ మీకు పెన్ తో డ్రా చేయడం కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి ఆల్రెడీ నేను గీసినటువంటి గ్రాఫ్ ని చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం తీసుకుందాం, సో డిఫరెంట్ పాయింట్స్ అనేటువంటి తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తీసుకుందాం అంటే సో y ఈజ్ ఈక్వల్ టు సో p ఆఫ్ -2 ఉంది కదా, సో -2 తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది చూడండి, -2 పుట్ చేస్తే ఏమవుతుంది, రైట్. సో -2 హోల్ స్క్వేర్ సేమ్ ఇచ్చినటువంటి పాలినామియల్ పుట్ చేయండి అంతే. సో -3 ఇంటూ సో -2 అండ్ -4 అనమాట. సో దీన్ని మనం ఫర్దర్ గా సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, అంటే సో -2 ఇంటూ -2 హోల్ స్క్వేర్ అంటే అర్థం ఏంటండి, సో -2 హోల్ స్క్వేర్ అంటే ఏంటి, -2 ఇంటూ -2 సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో మనకు 4 అనేటువంటిది వస్తుంది. సో అంతే కదండి, సో 4 అనేటువంటిది వస్తుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 3 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 6 మనకి ఏమొస్తుంది, +6 అనేటువంటిది వస్తుంది. తర్వాత -4 అనేటువంటిది వస్తుంది. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుందండి, సో 10 అవుతుంది. 10 - 4 ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. సో ద వాల్యూ ఈజ్ ఈక్వల్ టు -2 అయితే x వాల్యూ వచ్చేసి -2 అవుతుంది. మనకి y వాల్యూ ఎంత వస్తుందండి, 6 అనేటువంటిది వస్తుంది. నేను అన్ని కూడా ఇక్కడ పుట్ చేయడం అనేటువంటిది మనకి పేపర్ అనేటువంటి చాలా తక్కువ ఉంది కదా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, కొన్ని వాల్యూస్ మాత్రమే తీసుకుందాం. ఈ వాల్యూ తీసుకోండి, x ఈజ్ ఈక్వల్ టు సో x ప్లేస్ లో ఏం తీసుకుందాం, 0 తీసుకోండి. సో x ప్లేస్ లో 0 తీసుకోండి. y వాల్యూ అనేటువంటిది ఏమొస్తుందో చూడండి, సో 0 హోల్ స్క్వేర్ సో -3 ఇంటూ 0 -4 అనమాట. సో ఈ వాల్యూ అనేటువంటిది అయితే మనకు రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం సాల్వ్ చేయడమే. 0 హోల్ స్క్వేర్ ఏంటండి, 0నే. అలాగే -3 ఇంటూ 0తో ఏం చేసినా కూడా మనకు 0నే వస్తుంది. అలాగే -4 వస్తుంది. వాల్యూ ఏంటండి, సో p of 0 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది, సో p of 0 ఈజ్ ఈక్వల్ టు 4 అంటే x వాల్యూ అనేటువంటి 0 పుట్ చేసినప్పుడు మనకు వచ్చినటువంటి y వాల్యూ ఎంతండి, సో y వాల్యూ వచ్చేసి మనకు 4 అవుతుంది, సారీ -4 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 0 పుట్ చేస్తే y వాల్యూ ఈజ్ ఈక్వల్ టు -4. ఇంకొక వాల్యూ ఏదైనా పుట్ చేయండి ఒకసారి చూద్దాం. సో y ఈజ్ ఈక్వల్ టు సపోజ్ నేను 4 పుట్ చేద్దాం. సో y ఈజ్ ఈక్వల్ టు 4 పుట్ చేద్దాం, x ఈజ్ ఈక్వల్ టు 4 పుట్ చేద్దాం. x ఈజ్ ఈక్వల్ టు 4ని రీప్లేస్ చేసినప్పుడు మనకు y వాల్యూ అనేటువంటిది ఎంత ఉందో కనుక్కుందాం. సో 4 హోల్ స్క్వేర్ సో -3 ఇంటూ 4
అండ్ -4 ఏంటండి? సో 4 స్క్వేర్. సో 4 స్క్వేర్ అంటే ఏంటి? 4 ఇంటూ 4 కదండి, ఏమవుతుంది? 16 అవుతుంది. 16 మైనస్, సో 3 ఇంటూ 4 దట్ ఈస్ -12 -4 ఏమవుతుందండి? సో 16 -12 -4 దట్ ఈస్ -16. సో వాల్యూ ఏమవుతుందండి? సో 16లో 16 పోతే మనకు 0 అనేటువంటిది వస్తుంది. మీన్స్ సో P ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది? 0 వచ్చింది. దట్ ఈస్ y అనమాట. ఇక్కడ కూడా y మీన్స్ మనకి ఇక్కడ ఇలా అన్ని కూడా, సో నేను ఏం చేశాను, ఆల్రెడీ గ్రాఫ్ అనేటువంటిది నేను ముందుగానే మీకు ఇక్కడ ప్లాట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏం జరిగాను, సో డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ నన్ను మనం మీరు కొన్నిటికి చెక్ చేయండి. ఇక్కడ నేను త్రీ నెంబర్స్ తీసుకున్నా కదా, -2 0 అలాగే సో 4 తీసుకున్నా కూడా మీరు మిగతా నెంబర్స్ని తీసుకోండి. మిగతా నెంబర్స్ -1కి చేయండి, అలాగే 1కి చేయండి, 2కి చేయండి, 3కి చేయండి, 5 కూడా చేయండి. ఖచ్చితంగా ఇక్కడ y వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అవే వస్తాయి. నేను చెక్ చేశాను కదా ఇక్కడ. సో x is equal to -2 అయినప్పుడు y is equal to ఎంత వచ్చింది నీకు? సో 6 అనేటువంటిది వచ్చింది. x is equal to 0 అయినప్పుడు y is equal to -4 వచ్చింది. అలాగే x is equal to 4 అయినప్పుడు y వాల్యూ ఎంత వచ్చింది? మనకు 0 వచ్చింది. సో ఖచ్చితంగా అనేటువంటిది ఇది ట్రూగా మీన్స్ నేను ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూస్ అన్ని కూడా కరెక్ట్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇచ్చినటువంటి ప్రతి పాయింట్స్ ని కూడా మనం ఏం చేయాలి? గ్రాఫ్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ వచ్చినటువంటి పాయింట్ ఏంటి మనకు? సో x is equal to, ఇక్కడ వచ్చినటువంటి పాయింట్ ఏంటి? x is equal to -2 అయితే y వాల్యూ ఎంత అండి? y వాల్యూ 6 అండి. సో నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి పాయింట్ ఏంటండి? ఇక్కడ ఇచ్చినటువంటి పాయింట్, సో x వాల్యూ 0 అయితే y వాల్యూ వచ్చేసి -4. ఇక్కడ వచ్చినటువంటి వాల్యూ ఏంటి? సో ఇక్కడ వచ్చినటువంటి వాల్యూ వచ్చేసి ఏంటి? x is equal to సో 4 అయితే y ఈజ్ ఈక్వల్ టు 0 అండి. నెక్స్ట్ వచ్చేసి ఇంతే అండి. సో ఈ వాల్యూస్ అనేటువంటిది ఇక్కడ మనకు వచ్చాయి. సో ఆల్ వాల్యూస్ అనేటువంటి ఇక్కడ తీసుకున్నాను. x ఈజ్ ఈక్వల్ టు -2 అయినప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 6 అంట. x ఈజ్ ఈక్వల్ టు -2 ఎక్కడ ఉంటుందండి? సో x ఈజ్ ఈక్వల్ టు -2 వచ్చేసి ఇక్కడ ఉందండి. x ఈజ్ ఈక్వల్ టు -2 అండ్ y ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 6. సో x ఈజ్ ఈక్వల్ టు -2 ఇక్కడ, y ఈజ్ ఈక్వల్ టు 6 ఇక్కడ. సో మీన్స్ 2కి స్ట్రైట్గా అలాగే 6కి స్ట్రైట్గా ఈ పాయింట్ ఏదైతే ఉందో సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి? -2, 6 అనేటువంటి ఒక పాయింట్ అండి. సో నెక్స్ట్ ఏంటండి? సో x ఈజ్ ఈక్వల్ టు -1, x ఈజ్ ఈక్వల్ టు -1, y ఈజ్ ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు -1 అంట. ఓకే, y వాల్యూ ఎంత? సో y వచ్చేసి మనకు 0 అయింది. సో y ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏంటి? డైరెక్ట్గా మనకు ఇక్కడ వచ్చేస్తుంది. దట్స్ ఇట్. సో y ఈజ్ ఈక్వల్ 0 మీన్స్ వైకి స్ట్రైట్గా, అలాగే x ఈజ్ ఈక్వల్ 0 మీన్స్ ఎక్స్కి స్ట్రైట్గా. ఎక్స్కి స్ట్రైట్గా అంటే ఇదే పాయింటే. సో y ఈజ్ ఈక్వల్ 0 కాబట్టి వైకి స్ట్రైట్గా మీన్స్ x యాక్సిస్ దగ్గర -1 అనేటువంటి పాయింట్ దగ్గర మనకు 0 అనేటువంటిది వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ వచ్చేసి ఏంటి? 0 ఇచ్చినప్పుడు సో x ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ 0 వచ్చేసి ఇదే కదండి. తర్వాత y ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నారు? సో y ఈజ్ ఈక్వల్ టు -4 అంటే ఇక్కడ. సారీ, కొంచెం గ్రాఫ్ అనేటువంటిది మిస్టేక్ అయినట్టుంది. సో నో ప్రాబ్లం. సో మీరు అజూమ్ చేసుకోండి ఒకసారి. కొంచెం గ్రాఫ్ అనేటువంటిది ఇక్కడ మీకు మిస్టేక్లో వచ్చేసింది. నో ప్రాబ్లం. సో x ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు సపోజ్ దీన్ని మనం 0 అనుకుందాం. సో ఈ వాల్యూని 0 అనుకుంటే సో యాక్చువల్గా పాలినామియల్ వచ్చేసి ఇలా రావాలి ఇక్కడ. సో x ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ y ఈజ్ ఈక్వల్ టు -4. x ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు -4 వచ్చేసి ఈ పాయింట్ అండి. సో 0, -4. సో ఇలా మనకు ఒక పాలినామియల్ అనేటువంటి వచ్చింది. x ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఎంత అండి? x ఈజ్ ఈక్వల్ టు 1 అయితే y వాల్యూ ఎంత అండి? -6. x ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఈ పాయింట్ కాదండి. సో ఈ పాయింట్ అయితే కాదు. సో x ఈజ్ ఈక్వల్ టు 1 అయితే y వాల్యూ ఈజ్ ఈక్వల్ టు -1 అనమాట. x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు -6 వచ్చేసి ఈ పాయింట్ అండి, నాట్ ఈ పాయింట్. ఇక్కడ బ్లూ పెన్తో గీసినటువంటి పాయింట్స్ అండ్ యాక్చువల్గా రెడ్తో పెన్తో ఉన్నటువంటి పాయింట్స్ కాదు. చెక్ చేసుకోండి ఒకసారి మీరు. నెక్స్ట్ వచ్చేసి ఏంటండి? నెక్స్ట్ వచ్చేసి x ఈజ్ ఈక్వల్ టు 2 అండి. x ఈజ్ ఈక్వల్ 2 పుట్ చేస్తే మనకు y వాల్యూ ఎంత వచ్చేసింది? -6. x ఈజ్ ఈక్వల్ టు 2, y వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? అగైన్ మళ్ళీ -6. x ఈజ్ ఈక్వల్ 2 పుట్ చేసి y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? -6 అవుతుంది. ఈ పాయింట్ అండి. సో ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 2, సో y ఈజ్ ఈక్వల్ టు -6. నెక్స్ట్ సో x ఈజ్ ఈక్వల్ టు 3, y ఈజ్ ఈక్వల్ టు -4. x ఈజ్ ఈక్వల్ టు 3, y ఈజ్ ఈక్వల్ టు -4 ఈ పాయింట్ అండి. నెక్స్ట్ సో y ఈజ్ ఈక్వల్ x ఈజ్ ఈక్వల్ టు 4, y ఈజ్ ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు 4 అయితే సో y ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. ఎలా అండి? x ఈజ్ ఈక్వల్ టు 4 అనమాట, y వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి స్ట్రైట్ ఫార్వర్డ్. సో నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు 5, y ఈజ్ ఈక్వల్ టు 6. ఇది కరెక్ట్గానే ఉంది ఈ పాయింట్. సో ఇక్కడ మనకు కొంచెం అనేటువంటిది మిస్ అయింది గ్రాఫ్. ఎలా రావాలి అంటే గ్రాఫ్ వచ్చేసి ఈ పాయింట్ని టచ్ చేసేసి ఇలా మనకు గ్రాఫ్ అనేటువంటి రావాలి. సో రిమైనింగ్ అంతా ఓకే. సో బట్ ఇక్కడ గ్రాఫ్లో కొంచెం పాయింట్ అనేటువంటిది మిస్ అవ్వడం జరిగింది. సో దట్స్ ఇట్. సో అడ్జస్ట్ చేసుకోండి. గ్రాఫ్ వచ్చేసి ఇది, రిమైనింగ్ అంతా కూడా ఓకే అనమాట. రైట్. సో ఈ గ్రాఫ్ అనమాట, నేను బ్లూ పెన్తో గీసా కదా, సో అది. సో ఈ గ్రాఫ్ అనమాట అలా రావాలి. సో ఈ గ్రాఫ్ని మనం ఏమంటామంటే పారాబోలా అంటాం. సో ఏమంటామంటే ఈ గ్రాఫ్ని వచ్చేసి మనం పారాబోలా అంటామండి. సో పారాబోలా అంటాం. సో మనకి పారాబోలా వచ్చేసి ఈ విధంగానే ఉండాల్సినటువంటి అవసరం లేదు. మనకి 2 టైప్స్గా ఉంటుంది పారాబోలా వచ్చేసి. సో ఒకటి మనకి ఏ విధంగా ఉంటుందంటే సో ఇలా అప్వర్డ్ స్టేట్లో కానీ ఉండొచ్చు, లేదంటే
ఇలా డౌన్వర్డ్ స్టేట్లో కానీ ఉండొచ్చు. దీన్ని మనం జస్ట్ యూ అంటాం కదా. సో యూ ఎలా ఉంటుంది మనకు, సో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో మనకు యూ అనేటువంటిది ఉంది కదా. సో ఆ విధంగా ఉంటుంది. సో ఏదో అప్వర్డ్ అనేటువంటిది ఉండొచ్చు, ఏదో డౌన్వర్డ్ అనేటువంటిది అయినా ఉండొచ్చు. సో ఈ విధంగా మనకు పారాబోలా అనేటువంటిది అయితే ఉంటుందండి. సో యాక్చువల్గా ఇక్కడ ఇంకా నేను కరెక్ట్గా డ్రా చేస్తే ఇలాంటి షేపే వస్తుంది, బట్ ఇక్కడ మనకి ఏం జరిగింది, పాయింట్ అనేటువంటి మిస్ అవ్వడం వల్ల మనకి ఇలా వచ్చింది. సో ఇదంటే యాక్చువల్గా పారాబోలా అనేటువంటి గ్రాఫ్ అనేటువంటిది. సో దీన్ని మనం ఏమంటాం, పారాబోలా అంటాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి టాపిక్ ఏంటి అంటే మనం మెయిన్గా తెలుసుకోవాల్సినటువంటి టాపిక్ ఏంటి అంటే, సో ఎక్స్ యాక్సిస్ అనేటువంటిది మనకి ఇచ్చినటువంటి గ్రాఫ్ అనేటువంటిది ఎక్కడ కట్ చేసింది అనేటువంటిది మాత్రమే తెలుసుకోవాలి మనం. మనకి ఇచ్చినటువంటి గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ కట్ చేసింది చూడండి. ఇక్కడ -1,0 దగ్గర కట్ చేసింది. ఎక్కడెక్కడండి, సో -1,0 దగ్గర కట్ చేసింది. అలాగే మీన్స్ కట్ చేయడం అంటే ఏంటి, ఇలా మనం ఒక పాయింట్, సో ఖచ్చితంగా ఆ పాయింట్ ఏంటంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. ఎక్స్ యాక్సిస్ మీద ఉంది అంటే దాన్ని మనం ఏమంటాం, సో కట్ చేయడం అంటాం. సో ఇక్కడ చూడండి, అలాగే ఇక్కడ కూడా మనకి ఏం జరిగింది, సో 4 దగ్గర కట్ చేసింది. ఇంకొక పాయింట్ ఏంటంటే, సో 4,0 దగ్గర కట్ చేసింది. నేను లాస్ట్ క్లాస్లో ఏం చెప్పాను మీకు, ఏ పాయింట్ దగ్గర అయితే కట్ చేస్తుందో ఆ పాయింట్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇచ్చినటువంటి ఆ పాలినామియల్కి 0 అంటాం అనేటువంటిది అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఇచ్చినటువంటి పాయింట్ ఏంటి, ఇక్కడ కట్ చేసినటువంటి పాయింట్ ఏంటి, -1,0. ఇందులో ఉన్నటువంటి ఎక్స్ కోఆర్డినేట్ ఏంటి, ఎక్స్ కోఆర్డినేట్ వచ్చేసి మనకి ఏంటి, x = -1. అలాగే ఇక్కడ ఏంటి, సో మనం x, y రాసేసుకుంటే ఎక్స్ కోఆర్డినేట్ ఏంటండి, ఎక్స్ కోఆర్డినేట్ వచ్చేసి మనకు 4 అవుతుంది. మీన్స్ x = -1, x = 0 ఆర్ 2 zeros of the polynomial x² - 3x - 4 అనమాట. ఈ ఇచ్చినటువంటి పాలినామియల్కి మనకు x = -1 అలాగే x = -4 అనేటువంటి 0 అవుతాయి అనమాట. సో ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ చెక్ చేద్దాం, ఇక్కడ చెక్ చేద్దామా, ఇక్కడ మనకు ప్లేస్ ఉంది కదా, చెక్ చేద్దాం. ఇచ్చినటువంటి పాలినామియల్లో సో -1² తర్వాత -3 × -1 -4 అనమాట. సో -1² అంటే అర్థం ఏమి, సో -1 × -1 × మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో 1 × 1 1 అవుతుంది. సో 1, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో 3 అవుతుంది అంతే కదా. సో 3 × 1 3, సో -4. సో మీన్స్ 4 - 4 = ఏమైంది మనకు 0 అయ్యింది. అలాగే 4ని కూడా పుట్ చేయండి. సో 4ని పుట్ చేస్తే 4², సో -3 × 4 -4 అనమాట. 4² ఎంత అండి, ఇందాక రాసాను కదా 16 అనేటువంటిది. సో -3 × 4 -12, సో -4 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది ఫైనల్గా మనకు, సో 16 అవుతుంది. సో 12 -12 -4 -16 ఇట్ ఈస్ 0. ఖచ్చితంగా ఇచ్చినటువంటి x = -1 దగ్గర, x = 4 దగ్గర మనకి ఇచ్చినటువంటి పాలినామియల్ ఏమవుతుంది, 0 అవుతుంది. సో మీకు కనిపిస్తుందా, ఇక్కడ నేను కింద రాశాను కదా, ఒకసారి చూడండి. దీన్ని పైకి తీసేసాను. x = -1 పుట్ చేసినప్పుడు కూడా నాకు ఏమైంది, 0 అయింది. x = 4 పుట్ చేసినప్పుడు కూడా మనకి ఏమైంది, ఇచ్చినటువంటి పాలినామియల్లో 0 అయింది. ఇచ్చినటువంటి పాలినామియల్ అనేటువంటి ఖచ్చితంగా 4 అలాగే 0 ఈ రెండు వాల్యూస్లో ఏది పుట్ చేసినా కూడా మనకి ఇచ్చినటువంటి పాలినామియల్ అనేటువంటిది ఏమవుతుంది అంటే 0 అవుతుంది అనమాట. సో ఓకే, కాబట్టి మనం ఏమంటాం, సో x = -1 అలాగే x = 4 ఏమంటాం, సో zeros of the polynomial. సో y రైట్, సో x² - 3x - 4 అంటాం. ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా ఎన్ని పాయింట్స్ దగ్గర కట్ చేసింది, ఎగ్జాక్ట్గా మనకి 2 పాయింట్స్ దగ్గర కట్ చేసింది. ఆ 2 పాయింట్స్లో ఉన్నటువంటి ఎక్స్ కోఆర్డినేట్స్ అనేటువంటిది ఏది, ఇక్కడ x = -1, ఇక్కడ x = -4. దీస్ 2 ఆర్ ద zeros of the polynomial అనమాట. సో మరి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ పాలినామియల్ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్ని విషయాలు అనేటువంటి మనం తెలుసుకోవాలి. ఏంటి తెలుసుకోవాల్సింది అంటే, ద గ్రాఫ్ ఆఫ్ right, so y = x² - 3x - 4 cuts the x-axis at 2 different points అనమాట. 2 different points. సో ఇచ్చినటువంటి గ్రాఫ్ ఏదైతే ఉందో మనకు ఆ గ్రాఫ్ అనేటువంటిది సో 2 different points దగ్గర మనకి ఇచ్చినటువంటి ఎక్స్ యాక్సిస్ కట్ చేసింది అనమాట. సో కట్ చేసింది కాబట్టి దేర్ ఫోర్ సో y = x² - 3x - 4 హ్యాస్ 2 zeros. సో దే ఆర్ ఏంటండి అవి, సో x = -1, x = -4.
ఈ రెండు వచ్చేసి మనకి ఏంటి అంటే జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. ఆర్ మీరు ఎక్స్కే అసైన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో k ఈజ్ ఈక్వల్ టు -1, k ఈజ్ ఈక్వల్ టు -4. దీస్ టూ ఆర్ ది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అనమాట. సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు కే అంటే ఏంటంటే ఎక్స్ వాల్యూనే కదా. సో ఎక్స్ వాల్యూని మనం ఏమంటాం, కే అంటాం. సో కాబట్టి నేను డైరెక్ట్గా ఎక్స్ ఇస్ ఈక్వల్ టు -1 అండ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు -4 పుట్ చేసినప్పుడు నాకు ఇచ్చినటువంటి పాలినామియల్ అనేటువంటిది 0 అయిపోయింది అని చెప్తాం అనమాట. సో ఇన్ జనరల్గా ఏం చేద్దాం, ఇన్ జనరల్ వచ్చేసి ఏంటంటే ఇన్ జనరల్ the graph of so y is equal to ax square plus bx plus c has at most 2 zeros. Means the polynomial ఏదైతే ఉందో ఇన్ జనరల్ ద గ్రాఫ్ ఆఫ్ y is equal to ax square plus bx plus c has at most 2 zeros. మీన్స్ దిస్ పాలినామియల్ అనేటువంటిది ఏముంటుంది అంటే, సో ద క్వాడ్రాటిక్ పాలినామియల్ has at most 2 zeros అనమాట. ఏంటంటే ఈ సెంటెన్స్ ఇక్కడ మీకు ఏమర్థమవుతుంది, ద క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేటువంటిది అట్మోస్ట్ 2 zeros ని కలిగి ఉంటుంది. మీన్స్ అట్మోస్ట్ 2 zeros అంటే ఖచ్చితంగా 2నే ఉండాల్సిన అవసరం లేదు. 2 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, ఏదర్ జీరోసే ఉండకపోవచ్చు. నన్ మీన్స్ 8 జీరోసే ఉండాల్సినటువంటి అవసరమే లేదు. సో ఆ పాలినామియల్కి ఏ వాల్యూ పుట్ చేసినా కూడా ఆ పాలినామియల్ అనేటువంటి 0 అవ్వదు. సో అటువంటి పాలినామియల్ వాల్యూస్, అటువంటి పాలినామియల్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఇది అండి. సో మనకు కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాము, సో షేప్ అనేటువంటిది మీకు తెలుసు. సో షేప్ అనేటువంటిది ఎలా ఉంటుంది, సో గ్రాఫ్ ఆఫ్ y is equal to ax square minus ax square plus bx plus c కి ఎలా ఉంటుంది షేపు, ఏదర్ ఈ షేప్ అన్నా ఉంటుంది ఆర్ ఈ షేప్ అన్నా ఉంటుంది. మనం దీన్ని ఏమంటామని చెప్పాను, సో పారాబోలా అంటామనేది చెప్పాను నేను. ఏమంటామని చెప్పాం, సో దీన్ని మనం పారాబోలా అంటామనేదే చెప్పామన్నమాట. సో ఈ విధంగా మనకు సో షేప్స్ అనేటువంటిది అయితే ఉంటాయి. సో బట్ జీరోస్ అనేటువంటి 2 అయినా ఉండొచ్చు, 1 అయినా ఉండొచ్చు, ఏవి కూడా ఉండకపోవచ్చు. సో ఈ విధంగా మనకు సో పాలినామియల్స్ అనేటువంటిది ఎగ్జిస్ట్ అవుతాయి అనమాట, క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అనేటువంటిది. సో మనకు 2 zeros ఉన్నాయంటే ఏంటి, ఎక్స్ యాక్సిస్ ని ఖచ్చితంగా 2 లొకేషన్స్ లో కట్ చేసి ఉండాలి. ఇలా ఎక్స్ యాక్సిస్ అనేటువంటి తీసుకుంటే ఎక్స్ మైనస్ ఎక్స్ అండ్ వై, సో మైనస్ వై. సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ఏం చేసి ఉండాలి, 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర కట్ చేసి ఉంటే ఖచ్చితంగా దీన్ని 2 zeros అనేటువంటిది ఉన్నాయంటాం. సో ఏదర్ 1 పాయింట్ దగ్గరనే కట్ చేసింది అనుకుందాం. సపోజ్ ఈ విధంగా మనకు గ్రాఫ్ వచ్చింది అనుకుందాం. ఇక్కడ చూడండి సేమ్ పాయింట్ దగ్గరనే మనకు కట్ చేసింది. సో దిస్ ఇస్ ఎక్స్ అండ్ మైనస్ ఎక్స్, సో వై హియర్ మైనస్ వై. ఇక్కడ తీసుకోండి, ఈ గ్రాఫ్లో ఏం జరిగింది, ఓన్లీ 1 పాయింట్ దగ్గర కట్ చేసింది. సో ఇచ్చినటువంటి గ్రాఫ్ సమ్ ఈ పాలినామియల్ ఏంటి, ఏదో ఒక పాలినామియల్ ఉండొచ్చు. సపోజ్ నథింగ్ బట్ 4x స్క్వేర్ ప్లస్ 3x సో -12 ఏదో ఒక గ్రాఫ్ నాకు తెలీదు ర్యాండమ్ గా. సో ఈ విధంగా బట్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి జనరల్ ఎక్స్ప్రెషన్ ఏంటి, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఎక్స్ప్రెషన్. సో ఈ విధంగా ఉన్నటువంటి పాలినామియల్స్ అనేటువంటిది షేప్ అనేటువంటిది ఈ విధంగా ఉంటాయి అనమాట. సో ఇది ఈ షేప్ అయినా ఉండొచ్చు, ఈ షేప్ అయినా ఉండొచ్చు. సో ఎప్పుడు ఈ షేప్ అనేటువంటిది ఉంటుంది అంటే, ఎప్పుడు ఈ షేప్ ఉంటుందంటే మనకు ఏ అనేటువంటిది పాజిటివ్ ఉన్నప్పుడు, మీన్స్ ఏ గ్రేటర్ దాన్ 0, మీన్స్ ఏ వాల్యూ అనేటువంటిది 0 కంటే తక్కువ ఉండకూడదు. సో ఆ టైంలో మనకు సో ఈ షేప్ అనేటువంటిది వస్తుంది. మరి ఈ షేప్ ఎప్పుడు వస్తుంది అంటే, సో ఏ అనేటువంటి లెస్ దాన్ 0, ఏ అనేటువంటిది నెగిటివ్ వాల్యూస్ ఉన్నప్పుడు. మీన్స్ ఏ వచ్చేసి నెగిటివ్ వాల్యూస్ అంటే ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు -1 -2 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు అనమాట. సో ఏ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ అయితే మనకు డౌన్వర్డ్ షేప్ లో వస్తుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ అయితే మనకు అప్వర్డ్ షేప్ లో ఉన్నటువంటి గ్రాఫ్ వస్తుంది. సో ఇక్కడ ఏం జరిగింది, సో 2 zeros ఉంటే ఖచ్చితంగా 2 లొకేషన్స్ దగ్గర కట్ చేస్తుంది అనమాట. లేదు ఓన్లీ 1 0 ఉందంటే ఓన్లీ 1 పాయింట్ దగ్గర కట్ చేస్తుంది. జీరోసే లేవు అంటే మరి గ్రాఫ్ ఎలా ఉంటుంది, సో ఎక్స్ మైనస్ ఎక్స్, సో వై, సో మైనస్ వై ఎలా ఉంటుంది గ్రాఫ్ అంటే లైక్ ఈ విధంగా, లేదంటే ఈ విధంగా. చూడండి ఎక్స్ యాక్సిస్ ని ఎక్కడ కట్ చేయట్లేదు అంటే మీ సో పాలినామియల్ యొక్క వాల్యూ ఎప్పుడు కూడా మనకు 0 అవ్వదు అనమాట. సో పాలినామియల్ వాల్యూ అనేటువంటిది ఎప్పుడు 0 అవ్వదు. ఇక్కడ చూడండి, సో పాలినామియల్ వాల్యూ ఇక్కడ ఏంటి, సో వై వాల్యూ ఏంటి, ఇక్కడ వై వాల్యూ 0 అంటే పాలినామియల్ వాల్యూ అనేటువంటిది 0 అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఈ పాయింట్ ఏంటి, ఆ పాయింట్ వచ్చేసి 0 ఆఫ్ ది పాలినామియల్ అనేటువంటిది అయితే అంటాం. సో ఇక్కడ ఒక 0నే ఉంది, బట్ ఒక్క 0నే 2 సార్లు రిపీట్ అయింది అని అర్థం. సో ఇక్కడ మనకు క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఖచ్చితంగా 2 zeros అనేటువంటిది అయితే ఉండాలండి. సో 2 zeros అనేటువంటిది ఉండాలి కాబట్టి సో ఇక్కడ 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర కట్ చేసింది. ఇక్కడ ఒక 0నే ఉంది, ఆ ఒక 0 వచ్చేసి రిపీట్ అయింది. సపోజ్ ఈ పాయింట్ మనం ఏమనుకుందాం ర్యాండమ్ గా, సపోజ్
4 అనుకుందామండి ఈ పాయింట్ని 4,0 అనుకుందాం. సో 4 వచ్చేసి 2 టైమ్స్ అనేటువంటిది వచ్చింది. x is equal to 4 అండ్ x is equal to 4 అని అర్థం. 2 టైమ్స్ రిపీట్ అయిందని అర్థం. సో ఇక్కడ ఏం లేదు కాబట్టి సో క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేటువంటి దానికి జీరోసే లేవన్నటువంటిదే చెప్తాం. సో ఇవే అండి మనకు 3 కేసు వచ్చేసి, ఇది ఫస్ట్ కేసు, ఇది సెకండ్ కేసు, ఇది థర్డ్ కేసు. సో మనం నెక్స్ట్ వచ్చేసి ఏం చేద్దామంటే కొన్ని గ్రాఫ్స్ తీసుకుందాం. సో కొన్ని గ్రాఫ్స్లలో మనకు పాలినామియల్కి ఎన్ని జీరోస్ ఉంటాయి ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది మన టాస్క్ అండి. నెక్స్ట్ వచ్చేసి టాస్క్ ఏంటి? సో ఇక్కడ ఫస్ట్ కేసు వచ్చేసి ఇది కేస్ 1 అనుకుందాం. సో కేస్ 1. సో ఈ గ్రాఫ్ను వచ్చేసి కేస్ 1 అనుకుందాం. ఈ రెండు గ్రాఫ్లను వచ్చేసి కేస్ 1గా తీసుకుందాం. ఏంటంటే ఇక్కడ ఎక్స్ యాక్సిస్ని 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర కట్ చేసింది. డౌన్వర్డ్ షేప్ వచ్చిందంటే ఏమి, ఇక్కడ ఏ వాల్యూ అనేటువంటిది ఎలా ఉంటుంది? సో ఏ వాల్యూ అనేటువంటిది <0 ఉండాలి. అంటే మనకి ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎక్స్ప్రెషన్ ఏంటి? y = ax² + bx + c నే కదా. ఇచ్చినటువంటి ఈ పాలినామియల్లో మనకు y వాల్యూ ఏ వాల్యూ అనేటువంటిది నెగిటివ్ అయి ఉండొచ్చు. మీన్స్ నెగిటివ్ అంటే ఏమి? సో -1 -2 -3 -4 అండ్ సో ఆన్ అన్నమాట. అన్ని మైనస్ వాల్యూనే ఉండాలి. ఏ వాల్యూ అనేటువంటిది <0 ఉంటే మనకు పాలినామియల్ షేప్ వచ్చేసి ఏ విధంగా ఉంటుంది? డౌన్వర్డ్ షేప్ అనేటువంటిది ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్ వాల్యూని 2 డిఫరెంట్ లొకేషన్స్లో కట్ చేసింది. 2 డిఫరెంట్ లొకేషన్స్ మీన్స్ 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర మనకు ఇచ్చినటువంటి గ్రాఫ్ని కట్ చేసింది. కాబట్టి పాలినామియల్కి జీరోస్ అనేటువంటిది ఎన్ని ఉంటాయి? 2 జీరోస్ అనేటువంటిది ఉంటాయి. సేమ్ ఇక్కడ అప్వర్డ్ షేప్ వచ్చిందనమాట. అప్వర్డ్ షేప్ వచ్చిందంటే అర్థం ఏమి? ఏ వచ్చేసి ఏమేంటుంది ఇక్కడ? a < 0 మీన్స్ ఏ వాల్యూ అనేటువంటిది ఇక్కడ పాజిటివ్ ఉంటాయి అనేటువంటిది అయితే అర్థం. సో ఇక్కడ 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఎక్స్ యాక్సిస్ ని కట్ చేసింది. ఈ పాలినామియల్కి ఎన్ని జీరోస్ ఉంటాయి? మీన్స్ 2 జీరోస్ ఉంటాయి అనమాట. సో మీన్స్ ఈ పాలినామియల్కి కూడా 2 జీరోస్ ఉంటాయి. ఎన్ని జీరోస్ ఉంటాయి? 2 జీరోస్ ఉంటాయి. వై ఎందుకు 2 జీరోస్ ఉంటాయి? ద పాలినామియల్ అనేటువంటిది cuts the x-axis at 2 different locations or 2 different points. That is the reason the polynomial has 2 zeros. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది కేస్ 2 అనుకుందాం. సో కేస్ 2 వచ్చేసి ఇదండి. సో కేస్ 2 వచ్చేసి ఏంటంటే ఈ రెండు గ్రాఫ్లను కేస్ 2 అనుకుందాం. ఇక్కడ చూడండి ఏం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ 2 పాయింట్ల దగ్గర కట్ చేసాయని చెప్పొద్దండి. సో ఇది సింగిల్ పాయింటే. సో ఈ పాయింట్ దగ్గర కట్ చేసి ఉంటాయి. సో మనకి ఇక్కడ కొంచెం పెద్దగా ఉండడం వల్ల అలా చెప్పారు. బట్ ఇక్కడ కట్ చేసింది మనకు ఒక సింగిల్ పాయింట్ దగ్గరనే కట్ చేశారనమాట. కట్ చేసింది ఈ గ్రాఫ్ను వచ్చేసి. మీన్స్ ఇక్కడ డౌన్వర్డ్ షేప్ వచ్చిందంటే ఏమి? ఖచ్చితంగా a <0 కదా. డౌన్వర్డ్ షేప్ అంటే a <0. సో ఇక్కడ ఒక సింగిల్ పాయింట్ దగ్గర కట్ చేసింది. ఇక్కడ చూడండి ఒకసారి ఏ అనేటువంటిది <0 ఎందుకు? అప్వర్డ్ షేప్ వచ్చింది. ఇక్కడ కట్ చేసింది ఓన్లీ 1 సింగిల్ పాయింట్, దట్ ఈస్ 0 దగ్గర కట్ చేసింది. సో కాబట్టి ఇచ్చినటువంటి పాలినామియల్కి ఈ రెండు పాలినామియల్కి 0 వచ్చేసి ఏంటి? హ్యాస్ ఓన్లీ 1 0 మాత్రమే ఉంది. ఆ 0 వచ్చేసి ఏంటి? రిపీటెడ్ మీన్స్ అర్థం ఏంటి? వచ్చినటువంటి 0నే 2 టైమ్స్ అనేటువంటిది వచ్చిందనమాట. 0 వచ్చేసి మనకు 2 సార్లు రిపీట్ అయింది అనేటువంటిది అయితే అంటాం అనమాట. సో ఇదండి. నెక్స్ట్ వచ్చేసి సో మరి ఇది థర్డ్ కేస్ అనమాట. సో కేస్ 3 అనుకుందాం దీన్ని. సో కేస్ 3 వచ్చేసి ఏంటి? సో కేస్ 3 వచ్చేసి క్వాడ్రాటిక్ పాలినామియల్స్ నో జీరోస్ అనమాట. ఇది క్వాడ్రాటిక్ పాలినామియలే కదా. అవును, ఎందుకంటే మనకు గ్రాఫ్ వచ్చేసి పారాబోలా షేప్ లో వచ్చింది. దీన్ని మనం ఏమంటాం? పారాబోలా. సో గ్రాఫ్ షేప్ వచ్చేసి ఏమంటాం మనం? పారాబోలా అంటాం. సో పారాబోలా అంటాం. సో ఇక్కడ మనకు అప్వర్డ్ వచ్చింది. సో అప్వర్డ్ వచ్చిందంటే అర్థం ఏమి? a < 0 అయి ఉంటుందని అర్థం. సో ఇక్కడ డౌన్వర్డ్ వచ్చింది అంటే అర్థం ఏమి? a <0 అంటాం. ఓకే, సో ఇప్పుడు మనకు ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ని కట్ చేసిందా? నో, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ని మనకు కట్ చేయలేదు. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ని కట్ చేసిందా? నో, ఎక్స్ యాక్సిస్ ని కట్ చేయలేదు. మీన్స్ ఈ పాలినామియల్స్ అనేటువంటిది సో 0ని కలిగి ఉండవు. పాలినామియల్స్ does not have any zeros, right? So polynomials does not any zero. Polynomials no zeros means polynomial with a zero zeros అనమాట. మీన్స్ జీరోస్ అనేటువంటిది పాలినామియల్స్ కి ఉండవు అనమాట. సో ఆ విధంగా సో ఎటువంటి జీరో లేదు. ఎందుకు? ఎక్స్ యాక్సిస్ ని కట్ చేయలేదు. ఎక్స్ యాక్సిస్ ని కట్ చేయలేదు అంటే మీ y వాల్యూ అనేటువంటి చూడండి, ఇక్కడ y వాల్యూ అనేటువంటిది సంథింగ్. సో సపోజ్ y వాల్యూ ఇక్కడ ఎంత ఉంది? ఇది ఒకటి 1 అనుకుంటే, ఇది 2 అనుకుంటే, ఇది 3 అనుకుంటే, సో 1 2 3 4, సో ఇది 5 అనుకుందాం. సో ఈ విధంగా అనుకుంటే ఏంటి? సో ఎక్స్ వాల్యూ సంథింగ్ ఉన్నప్పుడు y వాల్యూ 1 కంటే కొంచెం తక్కువ ఉంది. తర్వాత 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది. సో మీన్స్ ఇక్కడ y వాల్యూ అనేటువంటిది సంథింగ్ ఉంది, ఇక్కడ కూడా y వాల్యూ అనేటువంటి సంథింగ్ ఉంది. x వాల్యూ అనేటువంటి సంథింగ్ ఉన్నప్పుడు ఇక్కడ y వాల్యూ సంథింగ్ ఉంది. బట్ ఎప్పుడు y వాల్యూ అనేటువంటిది 0 అవ్వలేదు. సో 0 అవ్వలేదు అంటే ఆ పాలినామియల్ కి ఖచ్చితంగా 0 లేదు. ఎటువంటి వాల్యూ పుట్ చేసినా కూడా ఆ పాలినామియల్ x అనేటువంటిది ఏదైనా వాల్యూ పుట్ చేయి. సో x ఈక్వల్ టు నువ్వు సో -∞ నుంచి
ప్లస్ ఇన్ఫినిటీ వరకు మీన్స్ మైనస్ ఇన్ఫినిటీ అంటే అర్థమేమి, చాలా పెద్ద వాల్యూస్ మీన్స్ 1,00,000, 2,00,000, 3,00,000 అట్లా మైనస్ వాల్యూలో పుట్ చేయి, అలాగే 1,00,000, 2,00,000, 3,00,000 ఒక ప్లస్ వాల్యూలో పుట్ చేసినా కూడా ఈ పాలినామిల్స్ అనేటువంటిది y వాల్యూ అనేటువంటి 0 అవ్వదు అనమాట. సో అటువంటి పాలినామిల్స్ ఏమంటాం, సో క్వాడ్రాటిక్ పాలినామిల్స్ విత్ నో జీరోస్ అనమాట. సో ఇక్కడ కూడా పాలినామిల్ కి జీరోస్ లేవు, ఇక్కడ కూడా పాలినామిల్ కి జీరోస్ లేవు. ఎందుకు జీరోస్ లేవు అంటే ఇది మనకి ఇచ్చినటువంటి ఎక్స్ యాక్సిస్ ని ఎక్కడ కట్ చేయలేదు. సో ఇది అండి ఈ రోజు మనం చూసినటువంటి క్లాస్ వచ్చేసి ఏంటి, సో మనం చూసినటువంటి క్లాస్ ఏం చూసాం మనం, సో పాలినామిల్స్ చూసాం. సో పాలినామిల్స్ లో మనం ఏమేమి చూడడం జరిగింది, సో జియోమెట్రికల్ మీనింగ్ ఆఫ్ ది, సో క్వాడ్రాటిక్ జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామిల్ అనేటువంటి చూడడం జరిగింది. సో అలాగే మనం ఏం చేసాం, ఇందులో మన క్వాడ్రాటిక్ పాలినామిల్ యొక్క షేప్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి చూడడం జరిగింది. అలాగే క్వాడ్రాటిక్ పాలినామిల్ యొక్క మనకు జీరోస్ అనేటువంటిది ఎలా ఉంటాయి అనేటువంటిది అయితే చూడడం జరిగింది. సో మనకు ఖచ్చితంగా క్వాడ్రాటిక్ పాలినామిల్ అనేటువంటిది హ్యాస్ అట్మోస్ట్ 2 జీరోస్ అనేటువంటిది ఉంటాయి. సో ఖచ్చితంగా క్వాడ్రాటిక్ పాలినామిల్ కి మనకు 2 జీరోస్ అనేటువంటిది అయితే ఉండాలి. సో 2 అయినా ఉండొచ్చు, 1 అయినా ఉండొచ్చు, నో జీరోస్ అనేటువంటిది అయినా ఉండొచ్చు. సో ఖచ్చితంగా మాత్రం సో 2 కంటే ఎక్కువ మాత్రం ఉండకూడదు. లాస్ట్ అట్మోస్ట్ వచ్చేసి మనకి ఎన్ని ఉంటాయి, 2 మాత్రమే ఉంటాయి క్వాడ్రాటిక్ పాలినామిల్ కి. సో 3 డిఫరెంట్ కేసెస్ కూడా చూడడం జరిగింది. ఫస్ట్ కేసు వచ్చేసి ఏంటి మనం, సో క్వాడ్రాటిక్ పాలినామిల్ విత్ 2 జీరోస్, క్వాడ్రాటిక్ పాలినామిల్ విత్ 1 జీరో అండ్ క్వాడ్రాటిక్ పాలినామిల్ అనేటువంటి నో జీరోస్ అనమాట. సో కదా ఇందాక చూసాం కదా, క్వాడ్రాటిక్ పాలినామిల్ యొక్క 2 జీరోస్ అంటే ఖచ్చితంగా గ్రాఫ్ ని 2 వేస్ లో కట్ చేయాలి. సో 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర కట్ చేయాలి. సో క్వాడ్రాటిక్ పాలినామిల్ 1 జీరో అంటే ఏమి, సో గ్రాఫ్ వచ్చేసి మనకు సో ఓన్లీ 1 పాయింట్ దగ్గర, సో ఏదో ఒక పాయింట్ దగ్గర ఇట్లా కట్ చేసి ఉండాలి. సో ఏదో ఒక పాయింట్ దగ్గర మనం కట్ చేయాలి. అలాగే క్వాడ్రాటిక్ పాలినామిల్ విత్ నో జీరోస్ అంటే సో ఎక్స్ యాక్సిస్ ని ఎక్కడ కూడా కట్ చేయదు. సో మీన్స్ అసలు ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేయదు అనమాట. సో ఇదండి ఈ రోజు క్లాసు. సో మరి నెక్స్ట్ క్లాస్ లో ఏం చేద్దాం, సో నెక్స్ట్ క్లాస్ లో వచ్చేసి మనం సో క్యూబిక్ పాలినామిల్ చూద్దాం. సో జియోమెట్రికల్ మీనింగ్ ఆఫ్ ది సో క్యూబిక్ పాలినామిల్ అనేటువంటిది ఎలా ఉంటుందో చూద్దాం. సో మరి ఫర్దర్ గా కంటిన్యూ చేద్దాం. సో మరి ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సో వాళ్ళు కూడా ఈ క్లాస్ ని యూటిలైజ్ చేసుకుంటారు. సో మీకు ఇంకా క్లాస్ అనేటువంటిది అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.